ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. రూతు గ్రంథం ధ్యానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న వాక్య భాగం రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 9 వచనాలు ధ్యానించుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. ఆమె ఎత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా అని చెప్పి అంటుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయంలో కళ్ళంలోనే పెళ్లి చూపులు జరుగుతూ ఉంటుంటాయి. మరి ఒక పాపి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలంటే 4 మెట్లు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మెట్లు అనమాట. ఆ 4 మెట్లు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. కాబట్టి మీరంతా కూడా ఒక పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుంటేనే ఇవన్నీ కూడా గుర్తుంటాయి, లేదంటే విని మర్చిపోతాం. అలా మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక పెన్ను పుస్తకం పెట్టుకుని రాసుకోవాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ రూతు గ్రంథం 3వ అధ్యాయంలో దృశ్యం ఏంటంటే బోయాజు పంట కళ్ళం అన్నమాట. రూతు మరి సౌశీల్యవతి, ఆమె పక్షాన నయోమి మాట్లాడుచూ ఉన్నది, ప్రార్థిస్తూ ఉన్నది, సలహా చెబుతూ ఉన్నది, కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నది. ఇక్కడ నయోమి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నట్లు మరి మనం గుర్తించాలి. ఇక్కడ నయోమి రూతుని కుమార్తె అంటలేదు, అంటలేదు, కుమార్తె అంటూ ఉన్నదన్నమాట. చక్కగా పిలుస్తున్నటువంటి పిలుపు అనమాట. అది కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నది, ఏం చేయాలో ఎలా చేయాలో. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని సర్వసత్యంలో నడిపిస్తూ ఉంటుంటాడు. ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా ఉండాలంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు గైడెన్స్ ఇస్తూ ఉంటుంటాడు. ఈ సందర్భంలో ధర్మశాస్త్రం నుంచి ఒక నైతిక సూత్రాన్ని మనం ఉదాహరించవలసినటువంటి సందర్భోచితం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏంటని మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలోకి మీరు వెళ్ళినట్లయితే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపవలెను. 6వ వచనం, చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయుల నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనీడల వాని సహోదరుని భార్య పట్టణపు గవనిని అనగా పెద్దల యొద్దకు పోయినా పెనిమిటి పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మం చేయనొల్లడని తెలుపుకొనవలను. 8వ వచనం, అప్పుడు అతని యూరి పెద్దలు అతను పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలవబడిన ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని నేడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతన్ని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఓడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసిన తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగూ చేయబడునని చెప్పవలను. ప్రియరా, పూర్వంలో భర్త చనిపోయినటువంటి స్త్రీని మళ్ళీ వాళ్ళ తమ్ముడుగానే ఎవరు చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత పిల్లలు పుడితే అందులో ప్రథమ కుమారుడు చనిపోయినటువంటి వ్యక్తికి వంశానికి వంశోద్ధారకుడిలాగా ఉండేటువంటి వారు అన్నమాట. అది రూలు. అదే ఇక్కడ పనిచేస్తుంది. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా నయోమి గారికి బాగా తెలుసు కాబట్టి చాలా చక్కగా ధర్మశాస్త్ర ప్రకారంగానే ఉపదేశాన్ని, కర్తవ్యాన్ని తెలియజేస్తుంది రూతమ్మ గారికి. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఇది మోసే ధర్మశాస్త్రం నియమం అన్నమాట. ఇది మోసే గారి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి నియమం. దీనిని అనుసరించి రూతు గ్రంథంలో కథ అంతా కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండంలో 25వ అధ్యాయంలో చదువుకున్నటువంటి దాన్ని అనుసరించే కథ అంతా కూడా నడుస్తుంది. ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే ఏమి చేయాలో ధర్మశాస్త్రమే చెబుతూ ఉంది. బోయాజు ఈ అధ్యాయంలో ప్రముఖ వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. రూతు భర్త చనిపోయినటువంటి వితంతు, రూతు విధవరాలంటాం కదా మనం, అలాగన భర్త చనిపోయిందనమాట. ఆమె వయసులో ఉంది, యువత అనమాట. ఆమెకు పిల్లలు కూడా పుట్టలేదు, సంతానం లేనటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. కనుక ఆమె సమీప బంధువు అయినటువంటి బోయాజు ఆమెను వివాహం ఆడితే మరి ఈ సమస్య అంతా తీరిపోతుందన్నమాట. నన్ను పెండ్లాడు అని అడగటానికి ఆమెకు హక్కు ఉంది, కానీ తనకు తానే ఆమె ఎలాగ అడగగలదు? ఆలోచించండి ఒకసారి. దేవుడు ధర్మశాస్త్రంలో ఈ నియమాన్ని ఎందుకు రాయించాడు అంటే
స్త్రీత్వమును దేవుడు కాపాడాలని చెప్పి దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించాడు అనమాట. కొందరు స్త్రీలు అంటారు, బైబిల్ అంతా కూడా పురుషాధిక్యతనే సమర్థిస్తుందండి, అందరికీ పురుషులకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నదండి, స్త్రీలకు అంత విలువ లేదు అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. అది తప్పుడు అభిప్రాయం అని చెప్పి గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్త్రీల యొక్క హక్కులను బైబిల్ సమర్థిస్తుంది, కాపాడుతోంది. దేవుడు పక్షపాతి కాడు, యెహోవా అందరికీ ఉపకారి. అంతేకాదు భూ సంబంధమైనటువంటి యాజమాన్యం హక్కులను మరి కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రతి కుటుంబానికి ఈ యొక్క వాగ్దత్త భూమిలో కానాను దేశంలో అనమాట ఒక ఓటా ఉన్నదనమాట. ఆ విధంగానే ఆ ఓటా 50 సంవత్సరాలకు ఒకసారి మరి హితవస్త్రం వస్తుంది. అప్పుడు అమ్మబడినటువంటి భూములు మరి తాకట్టు పెట్టబడినటువంటి భూములు విడుదలవుతాయన్నమాట. అందుకే ఈ వివాహ నియమం మరి ధర్మశాస్త్రంలో పేర్కొనబడింది అనమాట. ధర్మశాస్త్రం ప్రకారం అన్యున్ని పెండ్లాడకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అనమాట. ధర్మశాస్త్రం ప్రకారం ఒక అన్యుని అసలు పెళ్లి చేసుకోకూడదు. దగ్గర బంధువుని కానీ, దాయాదిని కానీ, లేదా జ్ఞాతిని కానీ వివాహం ఆడాలి. లేనిచో ఆస్తి హక్కులంతా కూడా కోల్పోతారు. ఇప్పుడు రూతు విషయం చూడండి, మనం చూసినట్లయితే భర్త ఏమో చనిపోయాడు, అతని భూమి ఎవరికో అమ్ముడైపోయింది, ఆమె ఇప్పుడు బీద విధవరాలు అయిపోయింది. బోయాజు చనిపోయినటువంటి ఆమె భర్తకు సమీప బంధువు అన్నమాట బోయాజు గారు. రూతు మరి తనను వివాహం ఆడమని చెప్పి బోయాజును అడగటానికి హక్కు ఉన్నది, కానీ బోయాజు ఆమెను అడగకూడదు. కేవలం రూతు మాత్రమే అడగాలన్నమాట, రూల్ అది. బోయాజు నోరు తెరిచి నేను వివాహం చేసుకుంటాను, నీ పరిస్థితి బాగోలేదని కానీ, ఒకవేళ ఆమె మీద ఇష్టం ఉన్నా కానీ నోరు మీద పడితే అది మళ్ళీ తప్పు అనమాట. బోయాజు ఏ విధమైన మాట మాట్లాడకూడదు. అయితే ఇక్కడ మరొక చిక్కు వచ్చిందనమాట. ఏంటంటే బోయజు కంటే దగ్గర బంధువు మరొకరు ఉన్నారు. రూతుకి ఇష్టమైతే అతనినే అడగవచ్చు. రూతు ఎవరిని కోరుకుంటున్నదో ఆమె స్వయాన చెప్పాలన్నమాట, రూతు గారు చెప్పాలి. అంతవరకు బోయాజు ఏమి చేయలేడు. ఇక్కడ గమనించాలి, బోయాజు యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు, రూతు మన ప్లేస్లో ఉన్నదనమాట. అంటే మనమే, మనకి దేవుడు జీవం మరణం మన ఎదుటే ఉంచాడు. కాబట్టి దేవుడు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. అడగందే దేవుడు ఏం చేయలేడు. గమనిస్తున్నారు ఇక్కడ వీళ్ళ కాన్వర్జేషన్ అంతా కూడా ఎట్లా ఉన్నదంటే, ఇక్కడ రూతుకే సర్వహక్కులు ఇవ్వబడ్డాయి అనమాట. రూతుదే చాయిస్ అనమాట, బోయజ్ ఏం మాట్లాడతలేదు. అలాగే దేవుడు ఈ రోజున నీ ఎదుట జీవం మరణం అన్నిచ్చి సర్వహక్కులు, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. మరి ఏది చూజ్ చేసుకుంటావో, ఎలా చూజ్ చేసుకుంటావో అంతా నీవే అని చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయజ్ గారు ఎదుటికి వచ్చి మాట్లాడేటంత ధైర్యం రూతుకేమో లేదు. అందుచేత నయోమి చొరవ తీసుకుని మాట్లాడుతుంది. అందుకే మనం చేసినటువంటి పాపాలు దోషాలు బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్తానికి మనకి మనసు చెల్లదు, ధైర్యం సరిపోదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ అధ్యాయంలో మరి పంట కాలం చూడండి. వృత్తిరీత్యా బెత్లెహేం ప్రజలు ఏం చేస్తారంటే, రైతులు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం చేసుకుంటారు. పంట కళ్ళం కొండ మీద ఉంది, ఎక్కడో పైన అనమాట. అక్కడే ధాన్యాన్ని మరి వాళ్ళు తూర్పారబడతారన్నమాట, అంటే ఎండబెడతారనమాట. గాలి బాగా వేస్తుంది కాబట్టి అక్కడ అది అనువైనటువంటి స్థలం. పంటకాలంలోనే పెళ్లి చూపులు, పంటకాలంలోనే స్వయంవరం. గమనిస్తున్నారా ఇదంతాను? మనకి పంటకాలం అనగానే ఒకటి గుర్తొస్తుంది. మీరు చదువుకున్న తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 5-6 అధ్యాయం 11 వచ్చిన చూసినట్లయితే, గిద్యోను ఏం చేస్తున్నాడంటే కళ్ళమేమో కొండ మీద ఉంటుంది, ధాన్యం అక్కడ తూర్పారబట్టాలి. కానీ అక్కడికి వెళ్ళకుండా ధాన్యాన్ని అక్కడ దొల్లగొట్టకుండా ఏం చేస్తున్నాడు ఈయన? ద్రాక్షల తొట్టులో ఉన్నాడు ఈయన. ఎక్కడో మరుగులో ఉండి అక్కడ ధాన్యం దొల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే భయపడ్డాడు. కొండ మీదకి వెళ్తే అక్కడ ఎవరు చూస్తారు? శత్రువులు చూస్తారేమో అని చెప్పేసి. వింటున్నారా? కొంచెం జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా. ఇక్కడ బోయజు పంటకాలంలో పనిచేస్తూ ఉన్నాడు. రూతు మరి ఆ కథాకాలం నాటికి ఇశ్రాయేలీలు యెహోవా వైపునకు చూస్తూ భక్తితో ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట. రూతు గ్రంథం మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 1వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంటుంది మనకి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. మోయాబు దేశం విడిచి వెళ్ళటగా ఆమె తన కోడండ్రను ప్రయాణమయ్యేది అని మనం అక్కడ చదువుకున్నాం. నయోమి మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఒక దేవదూత చెప్పు ఉండొచ్చు, ఇలాగా యూదా దేశంలో మరి కరువు లేదు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కనికరించాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట, ఒక దూత మాట్లాడి ఉండొచ్చు అని చెప్పేసి. దీన్ని బట్టి అప్పుడు పరిస్థితులు, అంటే యూదా దేశంలో పరిస్థితులు బాగా ఉన్నాయని చెప్పి మనం గ్రహించాలి.
ఈ పంట కోయగానే పనలను ఏం చేస్తారంటే కళ్ళాన్ని చేరుస్తారు, నూరుస్తారు. మరి రాత్రులందు ఏం చేస్తారంటే తూర్పారబడతారనమాట, ఎద్దుల చేత కళ్ళాన్ని త్రొక్కిస్తారు. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి 5వ అధ్యాయం 12వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఒక అమూల్యమైనటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతాం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి 5వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకుడి. ఏంటంటే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయకుడి. ఈ మాట బోధకులకు చాలా ఆదరణ కలిగిస్తుంది కదా. ధాన్యం తూర్పారబట్టినటువంటి తర్వాత పనివారు వెళ్ళిపోతారు, యజమాని ధాన్యం కుప్ప వద్దనే పడుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ ఇజ్రాయేలీలు పండుగలన్నీ కూడా పొలం పంటకు సంబంధించినటువంటివి. అవి ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ మొదలైనటువంటి పండుగలన్నీ కూడా మరి చూస్తూ ఉంటుంటాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూసినట్లయితే, ఆమె ఎత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విస్తరించవలసినటువంటి దానను కదా. ఎవని పనికత్తుల యొద్ద నీవు ఉంటువో ఆ బోయజు మనకు సమీప బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకునేట్టు చాలించే వరకు నీవు అతనికి మరుగయుండుము. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఈ 3 వచనాల్లోనే ఎంతో అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యం దాగున్నది. నయోమి ఏ రోజుకు ఆ రోజు ఏమి జరుగుతున్నదో ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నది, తెలుసుకుంటూ ఉన్నది. రూతుకు బోయజుకు మధ్య కలిగినటువంటి పరిచయం ఏ విధంగా కొనసాగుతుందో ఆమె పసిగట్టింది. ఎవరు? నయోమి గారు. కొంతకాలం గడిచిపోయింది. గతించిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ ధాన్యం తూర్పారబడతారు, అంటే కోతకాలం అయిపోయినట్టు ఉన్నదన్నమాట. అప్పటికి ఇదే సరైనటువంటి తరుణం అని చెప్పి ఆమె గ్రహించింది. ఎవరు? నయోమి. నయోమితోటి రోజు రూతు వచ్చి, అత్తమ్మ బోయజ్ ఇలాగన్నారు, లేకపోతే మేము ఇలాగా ఏరాము, ఆయన భోజనం కూడా చేయమన్నాడు, భోంచేటకు నన్ను ఆహ్వానించాడు, నాతో మంచిగా మాట్లాడుతుంది, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదన్నట్లు అత్తమ్మకు చెప్తుంది కోడలు. దాన్ని బట్టి ఆ బోయజ్కి రూతుకి ఉన్నటువంటి కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏంటన్నది ఈమె ఒక అవగాహనకు వస్తూ ఉన్నదనమాట, చాలా పసిగడుతూ ఉన్నదనమాట. కాబట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేసిందంటే ఇదే అనుకూల సమయం, ఇదే మంచి తరుణం అని చెప్పి ఆమె గ్రహించి నయోమి రూతు మరి ధైర్యం చేసి తన మనసులో ఉన్నటువంటి దానిని బోయజ్కు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనని అత్తమ్మ ఇచ్చింది. మరి ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆమె ఎత్తైనటువంటి నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసినటువంటి దానను కదా. నీకు విశ్రాంతి, గమనించాలి, నీకు విశ్రాంతి, నీకు మేలు అంటే ప్రియులరా, నయోమి గారు ఏమంటున్నారు తెలుసా? అమ్మా నీకు విశ్రాంతి, నీకు మేలు అంటూ నయం అంటూ ఉంది. ఈ మాటకు అర్థం ఏంటి అసలని? నయోమి రూతుకు వివాహం జరగవాలని చెప్పి ఆమె తన ఆశను వెళ్ళబుచ్చుతూ ఉంది, తమ కోరికను, తమ ఆలోచనను చెప్తుంది. కోడలకు ఏమి చేయవలనో కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. 2వ వచనం, ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు సమీప బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పారబట్టింపబోచున్నాడు. ఈరోజు నీవు ఎలాగైనా సరే బోయజుతో మాట్లాడాలమ్మా. అలసినటువంటి మరి నీవు ఈరోజు మంచిగా తయారవ్వాలి. ఆలసిస్తే ఆశాభంగం. ఇంతవరకు బోయజుతో ఏ సంగతి చెప్పలేదు, ఇప్పుడు నా మాట విను, బోయజు నువ్వు కలుసుకోవడానికి సిద్ధపడమ్మా అని చెప్పేసి ఇక్కడ అత్తమ్మ కోడలికి కూతురులాగా ఉపదేశిస్తూ ఉందన్నమాట. రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఈ వచనంలోనే మొత్తం వర్తమానం అంతా ఇమిడి ఉంటుంది ప్రియులారా. 3వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 3వ వచనం, నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనిట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. గమనించాలి, ఇక్కడ అత్తమ్మ చెప్తుంది ఎవరికి? కోడలికి, నయోమికి. నీవు చేయవలసినటువంటి 4 పనులు ఉన్నాయి. ఒక పాపి యేసుక్రీస్తు ప్రభువు వద్దకు రావాలంటే 4 మెట్లు ఉన్నాయి. రూతు ఏం చేస్తుందో గమనించండి. 4 మెట్లు ఎక్కుతూ ఉందామే. నెంబర్ 1, ఈ 3వ వచనంలోనే ఉందంతా కూడా. మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆమె స్నానం చేయాలి.
రాసుకోండి అమ్మా, చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. మొట్టమొదటి మెట్టు ఏంటంటే స్నానం చేయాలి. వింటున్నారా? తీతు పత్రిక అపోస్తులైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఆమె ఎక్కవలసిన 4 మెట్లలో మొట్టమొదటి మెట్టు ఏంటంట? స్నానం చేయాలి. ఇదే మాట మనకి పౌలు గారు చెప్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో కూడా ఈ మాట అంటారు. యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం మీరు 5వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా అంటున్నాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పి దేవుడు నికోదేముతో చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్టు మాటలు. ఓ నికోదేము, నీవు మతనాయకుడిగా ఉన్నావు, కానీ నీకు స్నానం కావాలి. ఇది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. నీవు తిరిగి జన్మించాలి. నీవు పరలోకం వెళ్ళాలంటే తిరిగి జన్మించాలయ్యా. నీవు క్రీస్తునందు నూతన సృష్టివి అవ్వాలి. పరిశుద్ధాత్మ ద్వారా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా నూతన స్వభావం కలుగుతుంది నీకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నెంబర్ 1 పాయింట్ ఏంటంటే స్నానం. అంటే సింపుల్గా తీసుకోకుండా 3వ అధ్యాయంలో చాలా 4 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు నేను వివరిస్తూ వెళ్తూ ఉంటుంటాను. నెంబర్ 1 ఏంటంటే, మొదట స్నానం చేయాలి. నీవు స్నానం చేసి నయోమంటుంది రూతుతోటి, పొలంలో ఇంతవరకు నువ్వు ఇప్పటివరకు కష్టపడ్డావు, చాలా పని చేసావు, కాబట్టి శుభ్రంగా స్నానం చేయమ్మా. ఇదే నీవు మొదట చేయవలసినటువంటి పని. ఇదే మొట్టమొదటి మెట్టు, స్నానం చేయి. కాబట్టి ఒక పాపి దేవుని దగ్గరికి రావాలంటే మొట్టమొదట ఏం చేయాలంటే, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానంటే స్నానం చేయాలి. ఏం స్నానం? నీటి బాప్తిస్మం పొందాలి. కాబట్టి ఇది నీవు మొదట చేయవలసినటువంటి పని. నెంబర్ 1 అయిపోయింది కదండి. రెండో మెట్టు ఏంటంటే, అక్కడ మనకి రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మీరు చదివినట్లయితే, అక్కడ నీవు స్నానం చేసి తైలము రాసుకొని. నెంబర్ 2 సెకండ్ మెట్టు స్నానము, తైలము రాసుకొని. మొదటి మెట్టు ఏంటంటే స్నానం చేయాలి, అంటే బాప్తిస్మం అనమాట. రెండో మెట్టు ఏంటంటే తైలము రాసుకో. రూతు మొదటి భర్త చనిపోయాడు, మన అందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా ఆమె ఎన్నడూ కూడా ఈ పరిమళ తైలాన్ని రాసుకొని ఉండలేదంటండి రూతు గారు. ఇప్పుడు ఆమె పరిమళ తైలపు బుడ్డిని బయటికి తీసి రాసుకున్నది. అది మోయాబు నుండి తెచ్చుకున్నటువంటి మరి చాలా మంచి సువాసన కలిగినటువంటి తైలం. ఆ తైలము తన ఒంటి మీద కుమ్మరించుకున్నది. అది ప్రియులరా పరిమళ తైలాభిషేకం. ప్రియులరా, ఇది విశ్వాసుల యొక్క అనుభవం అన్నమాట. మనం దేవుని పిల్లలమైనప్పుడు నూతన జన్మ అనుభవం పొందుతాం. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా మరి ఎదుగుతాం. దేవుని అభిషేకం మన మీద ఉంటుంది. యోహాను రాసినటువంటి పత్రిక 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం మీరు చదివినట్లయితే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదుము. ఇక్కడ తైలాభిషేకం, తైలము రాసుకుంటే తైలము అభిషేకానికి సాదృశ్యం. చాలా వినాలి, మనం చాలాసార్లు చదివిస్తుంటుంటాం, కానీ ఈ వచనంలో ఇంత అర్థం ఉందని చెప్పి మనం ఊహించాం. కానీ కొంచెం జూమ్ చేసుకుని చూడండి. మనకి మ్యారేజ్కి చాలా బంధువులు వస్తారు. అప్పుడు కెమెరామెన్ ఏం చేస్తారు, ఎట్లా తీసి అక్కడ ఎవరన్నా మనకి ఇంపార్టెంట్ అనుకోండి జూమ్ చేస్తారన్నమాట. ఎక్కడి నుంచో ఆ ఒక్క ఫేస్ని జూమ్ చేస్తాడు. అప్పుడు స్క్రీన్ అంతా కూడా ఫేస్ కనిపించలోకి, అరే వీళ్ళు వచ్చారా వీళ్ళ అని చెప్పి మనం ఆశ్చర్యపోతూ ఉంటుంటాం. అదే కనపడుతుంది ఇక్కడ. బోయజు దగ్గరికి రూతు గారు వెళ్తున్నటువంటి ప్రయాణం, ఆ 4 మెట్లు ప్రతి పాపి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళేటువంటి మెట్లు అనమాట. నెంబర్ 1 స్నానం అనగా బాప్తిస్మం. నెంబర్ 2 తైలము రాసుకో, అంటే ఏంటంటే అభిషేకం. దేవునికి స్తోత్రం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని అభిషేకం మన మీద ఉంటుంది. అనగా దేవుని ఆత్మ మనకు సర్వసత్యమును బోధిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మయే మన బోధకుడు. దేవుని వాక్యము దైవ ప్రేరేపిత గ్రంథం. ప్రియులారా, బైబిల్లో ఇక్కడ ఉన్నది మానవ జ్ఞానం కాదు, గమనించాలి. మనిషి రాసిన మాటలు కాదు, మానవ జ్ఞానం అసలే కాదు, అది దివ్య జ్ఞానం.
దైవికమైనటువంటి జ్ఞానం, మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ ద్వారానే గ్రహిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మీరు చూసినట్లయితే, ఇందుని గూర్చి దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషు హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా, ఎంత బాగున్నదండి మాట. వింటున్నారా? దేవునికి స్తోత్రం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట ఉన్నది. అయితే ఆయన వలన మీరు పొందినటువంటి అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అభిషేకం మనిషిని నిలబెడుతుంది. ఎటువంటి స్థితిలోనైనా పడిపోకుండా నిలబెట్టేటువంటిది అభిషేకం అన్నమాట. దేవుడు మనకు బోధకులను ఇచ్చాడు. హల్లెలూయా, వారు మనకు అవసరం. పరిశుద్ధాత్ముడు మనకు మహోపాధ్యాయుడు అనమాట. అదే రహస్యం. దేవునికి స్తోత్రం. సరే, రూతు స్నానం చేయాలి, పరిమళ తైలం రాసుకోవాలి. అక్కడికి 2 పాయింట్లు అవ్వాయి. 2 మెట్లు ఎక్కేసింది. అభిషేకం చేత నింపబడాలి. ప్రతి పాపి బాప్తిసం పొంది దేవుని అభిషేకం చేత నింపబడిన తర్వాత నెంబర్ 3, నీ బట్టలు కట్టుకొని. చూడండి, ఋతు 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట చూడండి. స్నానం చేసి తైలం పూసుకొని నీ బట్టలు కట్టుకొని. హల్లెలూయా అనాలందరూ, నీ బట్టలు కట్టుకొని. ఇదిగో కోడలా, నా కుమారుడు బతుకున్నప్పుడు వాడికి ఇష్టమని చెప్పి చాలా శ్రేష్టమైనటువంటి దుస్తులు వేసుకునేదాను కదమ్మా నువ్వు. ఆ దుస్తులు నువ్వు ఎంతో అందంగా కనబడేటువంటి దాను. అవి ఇప్పుడు ఒకసారి బయటకు తీయమ్మా. పొలంలో పనిచేసేటప్పుడు వేసుకున్నటువంటి ఆ బట్టలన్నీ అవతల పెట్టేసాయి, అవి తీసి పాడేసాయి. ఇప్పుడు మంచి బట్టలు తీసుకో, నా కొడుకుని సంతోష పెట్టాలని చెప్పేసి మంచి మంచి బట్టలు వేసుకునేదాను కదా, ఆ బట్టలను తీ ఇప్పుడు. ఈ విధంగా అత్తగారు కోడల్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా ఇలాగ సిద్ధపరుస్తూ ఉంటుంటాడు. వింటున్నారా ప్రియులారా? ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు ఆయన వారికి నీతి అవుతున్నాడు అనమాట. ఆయన మన పాపములను పరిహరిస్తాడు, నూతన జన్మ ప్రసాదిస్తాడు. ఇదే నీతి వస్త్రము. హల్లెలూయా. కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో మీరు చదివినట్లయితే, అది యేసుక్రీస్తు నందల విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. మనం నీతి వస్త్రాలు ధరించుకుని ఉన్నాము. యేసు నీతి మన మీద ప్రియులరా అవుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుతాను. ప్రియులరా, మీకు ఈ నీతి వస్త్రాలు ఉన్నాయా? అమ్మా, ఈ నీతి వస్త్రాలు మీరు ధరించుకున్నారా? విశ్వాసకి యేసు ఇచ్చినటువంటి నీతి వస్త్రం ఎంతో విలువైనటువంటి, చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు ధరించినటువంటి అంగి కుట్టు లేనటువంటిదంట, నేయబడినటువంటిదంట. కేవలం నేత వస్త్రం మాత్రం, అది ఎక్కడ కూడా కుట్టు లేదు దానికి. కానీ మన నీతి వస్త్రం క్రీస్తే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నీతి వస్త్రం యేసుక్రీస్తు ప్రభువారంట. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా, లేపబడెను. మనం నీతిమంతులుగా తీర్చబడాలని చెప్పి లేపబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగున ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఈ వాక్యాన్ని అందరూ కూడా హృదయాల మీద ముద్రించుకోవాలి. ప్రతి హృదయం మీద ఈ వాక్యం రాయబడాలి. మళ్ళీ చదువుతాను, రాసుకోండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగునటువంటి ఆయనను మన కోసం పాపముగా చేసెను. దేవుడు పాపమెరుగుడు ప్రియులారా, కేవలం నీతిమంతుడే. ఆయన మన కొరకు పాపంగా చేశాడు. కాబట్టి నెంబర్ 1 ఏం చేయాలంటండి? స్నానం చేయాలి. నెంబర్ 2 తైలం రాసుకోవాలి. నెంబర్ 3 ఏం చేయాలంటండి? బట్టలు కట్టుకోవాలంటండి. లాస్ట్ నెంబర్ 4th పాయింట్,
రూతు గ్రంథం 3:3 చూడండి. రూతు చేయవలసినట్టు 4వ పని ఏంటంటే ఆ కళ్ళమునకు వెళ్ళుము. రూతు 3:3 చూడండి. ఒక వచనంలో అంటే ఇవన్నీ ఆ కళ్ళనికి వెళ్ళు. అమ్మా వెళ్ళి బోయేజుని కలుసుకోమ్మా, అతనికి చెప్పుకో, నీవే నా బంధు విమోచకుడు అని చెప్పుకో, ఒప్పుకో, వెళ్ళు అని చెప్పి అత్తమ్మ చెప్తుంది. ప్రియులారా, నయోమి కోడల్ని కుమారి అని పిలుస్తుంది. కోడలైన రూతు, ప్రియులారా, కోడలుగా ఉన్నటువంటి రూతు మరి నయోమికి కూతురు కంటే ఎక్కువ. బోయాజు, రూతు వీరిరువురి ఆ యొక్క క్యారెక్టర్ చూస్తుంటే ఆ బోయాజు, రూతు వాళ్ళిద్దరు కూడా ఒకరి పట్ల ఒకరికి మరి సదాభిప్రాయం ఉంది, అంటే మంచి అభిప్రాయం ఉంది. సదావగాహన ఉంది, అంటే మంచి అవగాహన ఉంది. రోజు ఒకరినొకరు చూసుకుంటున్నారు. రాను రాను వీరి యొక్క పరిచయం అభివృద్ధి చెందుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నయోమి బోయాజును బాగా ఎరుగును, అంటే తెలుసామే, దగ్గర బంధువే. ఎలిమేలకు సమీప బంధువుడు బోయాజు. హల్లెలూయా. అది కోత సమయం. యవలు అనగా బార్లీ ధాన్యం. అమ్మ రాసుకుని వాళ్ళు రాసుకోండి. యవలు అంటే ఏంటంటే బార్లీ ధాన్యం. చాలామందికి ఎవరి కోత అంటే ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటి యవలు అనుకోకుండా. యవలు అంటే ఏంటంటే బార్లీ అనమాట. బార్లీ ధాన్యాన్నే యవలు అని అంటారు అనమాట. మన భాషలో బార్లీ ధాన్యం అంటే బాగా అర్థమవుతుంది కదా, అదనమాట. ఎవరు అంటే బార్లీ ధాన్యం. రూతు ప్రతిరోజు పొలానికి వెళ్తుంది. తర్వాత మరి ఆ పొలంలో పనిచేసి బోయాజు చెప్పేటువంటి దాన్ని చాలా శ్రద్ధగా వింటూ ఉంది. తన పని తాను చూసుకుంటుంది తప్ప ఏ విధమైనటువంటి రెండు ఆలోచన అక్కడ కనపరిచినట్టు కానీ, ఏ మగవాళ్ళతో మాట్లాడినట్టు కానీ ఏది లేదు అక్కడ. ఇదంతా కూడా బోయాజు కూడా గమనిస్తూ ఉన్నాడు. తూర్పారబట్టేటువంటి సమయం వచ్చింది. అంటే ఇంకా ధాన్యం అంతా కుప్ప వేసి చేస్తారు కదా, అదనమాట. నయోమి ఏం చేసిందంటే తన అనుభవ జ్ఞానాన్ని మరి పురస్కరించుకొని సమయం మించిపోకముందే రూతును ప్రేరేపించి బోయాజు వద్దకు పంపిస్తూ ఉన్నదనమాట. రూతుకు అన్ని విధాలా తగినటువంటి వరుడు బోయాజు. బోయాజు సాధారణ వ్యక్తి కాదండు. బోయాజులో ఉత్తమ సౌశీల్యం ఉన్నది. రూతుతో మాట్లాడుతూ రూతు గ్రంథం 2:8 ఒకసారి చూద్దాం మనం, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో. రూతు 2:8 చూస్తే, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో వేరుకొనుటకు నువ్వు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు, నా కుమారి అంటున్నాడు. ఎంత మర్యాద, ఎంత గొప్ప సభ్యత. వయసులో రూతు కంటే బోయాజు పెద్దవాడే, కానీ బోయాజు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. రూతు మనసులో ఏముందో అతనికి తెలియదు. నయోమికి ధర్మశాస్త్రం అంతా కూడా బాగా తెలుసు. అందుకే ఈ యొక్క సంబంధాన్ని ఆమె ప్రతిపాదిస్తుంది అనమాట. నయోమికి ధర్మశాస్త్రం బాగుగా తెలిసినట్లుగా మరి ఈమె కోరితే సమీప బంధువు ఈమెను తప్పక పెండ్లాడవలసి వస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? పిల్లలు ముగిస్తాను నేను కొద్ది నిమిషాల్లో. నయోమి రూతుకి ఒక తల్లిలాగా ఈ వివాహాన్ని కుదిర్చి తన ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తూ ఉంది. బోయాజు కూడా ధర్మశాస్త్ర నిబంధనను మీరడానికి వీలు లేదు. రూతు పవిత్ర శీలము, బోయాజు ఆధ్యాత్మికమైన వ్యక్తిత్వం, ఈ రెండు నయోమికి ఎంతో నచ్చాయి. రూతు బోయాజుని కలుసుకోవడం, తన పరిస్థితిని చెప్పుకోవడం, బోయాజు సమ్మతించడం, ఇవి మామూలుగా యూదుల మధ్య జరిగేటువంటి సంఘటనలే. బోయాజు రూతును ప్రశంసించుతున్నాడు. ఆమె శోధనలో పడకుండా తన శీలాన్ని కాపాడుకున్నది. గతించినటువంటి మరి తన భర్త పట్ల తనకు గల గౌరవాన్ని తన ప్రవర్తన ద్వారా ఆమె తెలియజేస్తూ ఉంది. రూతు తన భర్త చనిపోయినది మొదలుకొని తన అత్తతో కలిసి మంచి సాక్ష్యం కలిగి ఉండటం ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించాలి, రూతు బోయాజు ఉన్న పొలంలోకి వస్తుంది, కానీ ఎప్పుడు ఏ మగవాళ్ళతో మాట్లాడినట్టు కానీ, ఎటువైపు చూసినట్టు కానీ, తన భర్తను వెతుక్కోవాలని కానీ రెండో ఆలోచించోటి రావట్లేదు ఆమె. తన పన్నెండో తను చూసుకుంటుంది. ఇదంతా బోయాజు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ మరో సత్యాన్ని మనం గ్రహించాలి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అధ్యాయంలో 2-3 వచనాల్లో నయోమి రూతుకు చేసినటువంటి హెచ్చరికలు ఎంతో అర్థవంతమైనటువంటివి. ప్రియులారా, గమనించాలి. రూతు గ్రంథం 3:2-3 చూసినట్లయితే, ఎవని పనికత్తెలెద్ద నీవు ఉంటేవో ఆ బోయాజు మనకు సమీప బంధువు. నయోమి ఇన్ని రోజులు బోయాజుని కనిపెట్టి చూస్తూ ఉన్నదనమాట.
అదే సమయంలో రూతును కూడా జాగ్రత్తగా గమనిస్తుంది. రూతు బోయాజు మధ్య పరస్పర స్నేహభావం ఎలా వృద్ధి అవుతుందో పసిగట్టింది. ఒక నిర్దిష్టమైనటువంటి పథకం ఆమె మనసులో రూపొందుతున్నది. చెప్తుంది కదా 3:2 ఇతడెవరో కాదమ్మా, రూతు మన బంధువే. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితాలలో కూడా కలిగేటువంటి కష్ట నష్టాలు మనలను తర్వాత మరి ఏ విధంగా మారిస్తే చూస్తున్నాం కదా ఇక్కడ జీవితాన్ని. కాబట్టి మన జీవితంలో వచ్చినటువంటి ఈ కష్టాలు నష్టాలు సమస్యలన్నీ కూడా తూర్పారపడతాయన్నమాట. తూర్పారపడతామంటే ఎండగడతాయన్నమాట. శ్రమలు మనకి అనుభవాన్ని, ఓర్పును, నిరీక్షణను కలిగిస్తాయన్నమాట. మనకు ఈ క్రమశిక్షణ అనేవి చాలా అవసరం. శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే మనకి సహనం ఏంటో అర్థమవుతుంది, నిరీక్షణ ఏంటో అర్థమవుతుంది, ఓర్పు ఏంటో అర్థమవుతుంది. కాబట్టి మనకు అందరికీ చాలా అవసరం అనమాట. 3:4 మనం చూసినట్లయితే, అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్నటువంటి బట్ట తీసి పండుకొనవలనని నీవు చేయవలసిన దానిని అతడు నీకు చేయనని ఆమెతో అనగా. ప్రియులు గమనించాలి, ఈ వచనంలో మనకు గొప్ప పాఠం ఉన్నది. ఇక్కడ దేవుడు మనకు నేర్పేటువంటి గొప్ప పాఠం ఉన్నది. చాలామంది సంఘంలో సభ్యులవుతారు, కానీ వారు హృదయపూర్వకంగా క్రీస్తును స్వీకరించినటువంటి వారు కాదు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. పంట కళ్ళమునకు వెళ్ళినటువంటి వారు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని తన బంధు విమోచకునిగా అంగీకరించినటువంటి వారు కాదు. వారు పంట కళ్ళనట్టుకు వెళ్ళరు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్ళి రూతు వలె నీవే నా బంధు విమోచకుడు అని చెప్పాలన్నమాట. నీవు క్రీస్తు దగ్గరకు కాదు, క్రీస్తు లోపలికి వెళ్ళిపోవాలి. రోమపత్రిక 6:23 మనం చదివితే చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. రోమపత్రిక 6:23 చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. వింటున్నారా? యేసుక్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా. రూతుకు మోసే ధర్మశాస్త్రం ప్రకారం బోయాజు తన బంధు విమోచకుడు అని చెప్పడానికి హక్కున్నది. దానికి బోయాజు కూడా సమ్మతిస్తాడు. ఈ కలయిక వల్ల బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువు పుట్టడానికి మార్గం ఏర్పడింది. రూతు నయోమి చెప్పినట్లే చేసింది. 3:5-6 మనం చూసినట్లయితే, ఆమె నీవు సెలవిచ్చినదంతా చేసేదనని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతయు చేసెను. గమనించాలి, కళ్ళం బహిరంగ స్థలం, అందరూ కూడా పనిచేసేటువంటి స్థలం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాగ అందరూ పనిచేసి వెళ్ళినటువంటి తర్వాత రూతు అత్తతో తనతో చెప్పినట్లే అత్త ఏదైతే తనకు ఉపదేశించిందో అదంతా కూడా చేసిందనమాట. 7, 8, 9 చూద్దాం మనం. బోయాజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకుని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్నటువంటి బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అయిన అతను ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమె నేను రూతు అని, నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా. గమనించాలి ప్రియులారా, ఇక్కడ బోయజ్ గారు మంచిగా తినేసి పడుకున్నాడు. ఎక్కడ కళ్ళం దగ్గర, ధాన్యం దగ్గర. రాత్రి బాగా చలేడుతుందనమాట. తన బట్ట ఎవరో తీసినట్లు ఆయనకి అలికిడి అయ్యిందనమాట. లేచి కూర్చున్నాడు, అటు ఇటు చూశాడు. అప్పుడు ఒక స్త్రీ కనపడింది. నీవెవరు అని చెప్పి అడిగితే తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంది రూత్. ఇక్కడ వింటున్నారా ప్రియులారా? నేను నీ దాసురాలను అంటుంది. అయితే నీవు నా బంధు విమోచకుడు. ఈ మాట అనగానే బోయాజ్కి ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఉత్సాహం కలిగానమాట. ఎందుకంటే బోయాజ్కి ఇష్టం ఉంది, కానీ మాట్లాడతగలేదు. ఎప్పుడు రూతు చెప్తుందా ఈ మాట అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బోయాజు యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ఎప్పుడు నీవు నన్ను అంగీకరిస్తావా అని చెప్పి దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడు నీవు ఆయన దగ్గరకు వస్తావని చెప్పి ఆయన కునుకడు నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాడు. నీ హృదయం అనేటువంటి తలుపు యొద్ద ఉండి తడుచు ఉన్నాడు. ఎప్పుడు నువ్వు తలుపు ఓపెన్ చేస్తావని. ఇక్కడ రూతు నుంచి ఎప్పుడు ఈ మాట వస్తుందని చెప్పి బోయాజు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆశ, ఆయన కళ ఫలించింది. ఎప్పుడైతే నువ్వు నన్ను కొంగు కప్పుతావు అంటే, ఒక్కొక్క భాషలో, హెబ్రీ భాషలో, మన భాషలో ఏంటండి, నన్ను పెళ్లి చేసుకుంటావా, లేకపోతే మనం కొంగు ముడేసుకుందామా, లేకపోతే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటుంటారు కదా, తాంబూలం తీసుకుంటామా, లేకపోతే ఇట్లాంటి మాటలు అంటారు అన్నమాట. అలా యూదుల భాషలో
నీ యొక్క కొంగు కప్పుతావు అంటే అర్థం ఏంటంటే నన్ను పెళ్లి చేసుకుంటావు అని అర్థం అనమాట. బావ అవుతాడు కాబట్టి ఆమె ధైర్యంగా అడిగింది. ధర్మశాస్త్ర ప్రకారం అది అలాగ అడగాలన్నమాట. ఎప్పుడైతే ఆ మాట అందో బోయాజుకి ఎక్కలేనటువంటి సంతోషం వచ్చిందనమాట. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీవు బోయాజుని నీవే నా బంధు విమోచకుడు అన్నటువంటి రూతు మాట విన్నటువంటి బోయాజు సంతోషించినట్టుగానే ఈరోజు నువ్వు నేను కూడా దేవా నీవే నా విమోచకుడు, నా జీవితాన్ని విమోచించేటువంటి వాడు నీవే అని చెప్పి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నీ రక్షకునిగా అంగీకరిస్తావో ఆయనంట 99 నీతిమంతుల విషయం కలిగే సంతోషం కంటే ఒక పాపి విషయమే కలిగే సంతోషం ఎంతో ఉంటుంది. అటువంటి సంతోషాన్ని దేవుడు అనుభవిస్తాడు. ఒకవేళ ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేనట్లయితే, మరి పాపపు జీవితంలో పాపపు లోకంలో జీవిస్తున్నట్లయితే ఎక్కవలసినటువంటి 4 మెట్లు ఒకసారి నేను చెప్తాను, మళ్ళీ వినండి ప్రియులారా. నెంబర్ 1, మొదట స్నానం చేయాలి, బాప్తిసం తీసుకోవాలి. నెంబర్ 2, తైలం రాసుకోవాలి, అభిషేకం, దేవునికి స్తోత్రం. నెంబర్ 3, బట్టలు కట్టుకోవాలంట, నీతి వస్త్రాలు ధరించుకోవాలి. నెంబర్ 4, కళ్ళానికి వెళ్ళాలన్నమాట, దేవుని సన్నిధికి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా ఈ 4 స్టెప్స్ ఎక్కినట్లయితే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నీవే నా రక్షకుడు, నా విమోచకుడు అని చెప్పి ఎప్పుడైతే ఆయన దగ్గర ఒప్పుకుంటామో అద్భుతమైనటువంటి ఫలితాలు చూడగలుగుతాం. మరి ఈ మెసేజెస్ కంటిన్యూస్గా జరుగుతుంటుంది కాబట్టి దీనికి ముందు దీనికి వెనుకున్న మెసేజ్లు అన్నీ వింటే ఇంకా చాలా అద్భుతంగా అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని విషయాలు వచ్చే వర్తమానంలో తెలుసుకుందాం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపడ్డారని అనుకుంటూ ఉన్నాను. రూతు ఎలాగైతే బోయజుని సమీపించడానికి, బోయజుని చేరటానికి 4 మెట్లు ఎక్కిందో ప్రతి పాపి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సమీపించడానికి, దేవుని రాజ్యానికి చేరడానికి ఈ 4 మెట్లు ఖచ్చితంగా ఎక్కాలి. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరిని బలపరచును గాక. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించలేనట్లయితే ఇదే అనుకూల సమయం. మరి మీరు ఈ సమయంలో దేవా నాతో మాట్లాడో, మరి నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, నేను కూడా నీ సన్నిధికి రావాలనుకుంటూ ఉన్నాను, నేను మరి నా ప్రభా నిన్ను రక్షణగా అంగీకరిస్తున్నాను, నాతో మాట్లాడవు, నీకు వందనాలు. ఈ సమయంలో ఎవరైనా నిర్ణయం తీసుకుంటే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. స్తోత్రం దేవా, ఎందరైతే ఈ వాక్యం ఉన్నారో అందరిని దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో, మరి బోయజు దగ్గరికి రూతు ఎలాగైతే చేరిందో ప్రతి పాపి ప్రతి వారు అంతటా అందరూ మారు మనసు పొంది నీ సన్నిధికి చేరుట కృప చూపించమని, ఎవరైతే నిన్ను స్వీకరించారో నిర్ణయాలు తీసుకున్నారో నిర్ణయాలు స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.